ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే బల్మూర్ మండలం గోదల్లో వర్షం పడిందంటే రోడ్లన్నీ కూడా దుర్గంధం వెదజల్లుతున్నాయంటే ఎక్కడ నీళ్లు అక్కడనే ఆగి రోడ్డు నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి దీంతో పాటుగా నీరు నిల్వడంతో ఉండడంతో దోమలు విపరీతంగా పెరిగి అనారోగ్యాల బారిన పడుతున్నామని చెప్పేసి వాళ్ళు చివరికి వేసారి విసిగి ఈరోజు ఆ రోడ్డుపై నీళ్ళు ఉన్నటువంటి ప్రదేశంలో వరి నాట్లు వేసి ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు పిల్లల సైతం వృద్ధులు సైతం ఆ రోడ్డు నుంచి వెళ్ళాలంటే పాఠశాలలకు వెళ్ళాలంటే పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. నడుచుకుంటూ బస్ స్టాండ్కి వెళ్ళాలంటే వృద్ధులతో పాటు ప్రతి ఒక్కరు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గతంలో ఉన్న రోడ్డే బాగా ఉండేదని చెప్పేసి దాన్ని బీటీ రోడ్డుగా సీసీ రోడ్డుగా మార్చడంతో నీళ్లు ఆగుతున్నాయని చెప్పేసి ఆ నీళ్లు నిల్వ ఆగకుండా చూడాలని చెప్పేసి కూడా గ్రామస్తులు ఆ కాలనీ వాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే భారతీయుల పురాతన సంపద అయినటువంటి యోగాను ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక భాగం చేసుకోవాలని చెప్పేసి నాగర్ కర్నూలు జిల్లా అదనపు కలెక్టర్ దేవసహాయం పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఐఎస్ఐ స్కూల్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ఈ నెల 21న జరిగినటువంటి యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని నాగర్ కర్నూలు జిల్లా అదనపు కలెక్టర్ దేవసహాయంతో పాటు జిల్లా డిఎంఎండ్హెచ్ఓ స్వరాజ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా వాళ్ళు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు చాలామంది కూడా స్వచ్ఛంద సంస్థలు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేత గిరిజన నాయకుడు డాక్టర్ పత్యానాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశం సందర్భంగా ఆయన పత్యానాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులను అన్ని విధాలా మోసం చేస్తుందని చెప్పేసి గతంలో ఎంపీ ఎలక్షన్స్ కోసం రైతు భరోసా పేరిట మోసం చేసి గద్దెనెక్కారు. మరి ప్రస్తుతం కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం మళ్ళీ రైతు భరోసా పేరిట ముందుకు వచ్చేసి కొంత రైతు భరోసా వేస్తున్నామని చెప్పేసి ఆర్భాటం పలుకుతూ కొంతమందికి వేస్తున్నారని చెప్పేసి గతంలో కూడా పూర్తి స్థాయిలో రైతు భరోసా వేయలేదని చెప్పేసి ఇప్పుడు అట్లా కాకుండా స్థానిక సంస్థల పేరు చెప్పి మళ్ళీ కొంతమందికి వేసి మిగతా వాళ్ళ రైతులందరినీ కూడా మోసం చేయకుండా చూడాలని చెప్పేసి ఇదే విధంగా ప్రభుత్వం రైతులను మోసం చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పేసి ప్రభుత్వం పైన రైతుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి కూడా డాక్టర్ పత్యానాయక్ ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే చారగొండ మండలం సిరిసినగండ్ల వద్ద ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి సంబంధించినటువంటి భూములలో కొంతమంది భూములను ఆక్రమించి ఇల్లు నిర్మించుకున్నారని చెప్పేసి గతంలోనే ఇది కోర్టు కూడా గత సంవత్సరం జనవరిలో తీర్పిచ్చిందని చెప్పేసి ఈ అక్రమాలు ఎవరైతే నిర్మించారో వాటిని అన్నింటినీ కూడా తొలగించాలని చెప్పేసి దీనికి సంబంధించి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో పాటు స్థానికంగా ఉండేటువంటి పోలీసుల సహకారంతో రేపటిలోగా అక్కడ ఎవరైతే భూములలో ఇండ్లు కట్టి ఆక్రమించారో వాటిని అన్నింటినీ కూడా నుంచి ఖాళీ చేయాలని చెప్పేసి లేని పక్షంలో రేపు తప్పనిసరిగా తొలగిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. రేపటిలోగా ఖాళీ చేయకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించారు. దీనికి సంబంధించి ఎవరైతే అక్కడ బాధితులు ఉన్నారో ఎవరైతే అక్కడ కబ్జా చేశారనే నెపంతో వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత సమయం ఇవ్వాలని చెప్పేసి మాకు దగ్గర కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు అధికారులకు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరి రేపు దీనికి సంబంధించి ఎలాంటి పరిస్థితులు అక్కడ ఉంటాయి, వాటిని ఎట్లా తొలగిస్తారు, ఎట్లా ఆ నిర్మాణాలను కూల్చివేస్తారనేది కూడా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తుండటంతో పాటు బాధితులైతే ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు ఈ ప్రభుత్వం వచ్చినాక మా బతుకు తెరువును కూడా కొల్లగొడుతుందని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వంపై మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసినట్టయితే ఉప్పునుంతల మండలం కాంసాన్పల్లిలో ఈరోజు శేఖర్ అనే వ్యక్తి స్తంభంపై ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై స్తంభంపైనే మృతి చెందడంతో వారి బంధువులు వారి స్నేహితులంతా కలిసి కూడా ఈరోజు రోడ్డుపై ఉన్న సబ్ స్టేషన్ ముందు వాళ్ళు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. విద్యుత్ అధికారులు వెంటనే వచ్చి తమ ఎవరైతే బంధువు శేఖర్ చనిపోయాడో ఆయన కుటుంబానికి న్యాయం చేయాలంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళు సబ్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రమాదవశాత్తు చనిపోయాడు కాబట్టి అతని కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కూడా శేఖర్ బంధువులు స్నేహితులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది.